వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. అమెరికా ఇరాన్ మధ్య ముమ్మరంగా సాగుతున్న సైనిక ఘర్షణలు 5 నెలలు దాటినా ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛాయుత పాలన అందిస్తామన్న డొనాల్డ్ ట్రంప్ హామీ నెరవేరలేదు. యుద్ధం ప్రారంభానికి ముందు టెహరాన్ వీధుల్లో నిరసన తెలుపుతున్న ప్రజలకు త్వరలోనే సాయం అందిస్తామని ప్రకటించిన ట్రంప్ తీరా యుద్ధం తీవ్ర రూపం దాల్చాక వారి భవితవ్యాన్ని గాలికి వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఇరాన్ లో ఏం జరుగుతోంది? ట్రంప్ హామీలు ఏమయ్యాయి? వాట్స్ ది స్పెషల్ స్టోరీ? గత జనవరిలో ఇరాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన నిరసనకారులకు మద్దతుగా మాట్లాడిన ట్రంప్ అణచివేతకు పాల్పడుతున్న వారి పేర్లను గుర్తుపెట్టుకోవాలని, అమెరికా వారికి సాయం చేస్తుందని ప్రకటించారు. అయితే యుద్ధం మొదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదికల ప్రకారం జనవరి నిరసనలకు సంబంధించి ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం 26 మందికి ఉరిశిక్ష అమలు చేయగా వేలాది మంది ప్రాణభయంతో అల్లకల్లోలమవుతున్నారు. యుద్ధం మొదటి రోజే జరిగిన వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినప్పటికీ ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నాయకత్వంలోని ప్రభుత్వం మరింత పటిష్టంగా మారింది. మరోవైపు యుద్ధం వల్ల ఉత్పన్నమైన ఇంధన సంక్షోభం, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మీదుగా నౌకాయానం నిలిచిపోవటం వంటి ఆర్థిక సవాళ్ల నుంచి బయటపడేందుకు ట్రంప్ యంత్రాంగం ఇరాన్ నూతన నాయకత్వంతో చర్చలు జరుపుతుండడం ఇరాన్ పౌరులను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలను నమ్మి వీధుల్లోకి వచ్చిన ఇరాన్ పౌరులు తమను తీవ్రంగా వంచారని వాపోతున్నారు. నిరసనకారులను ఆయుధాలతో సిద్ధం చేస్తే తప్ప తిరుగుబాటు సాధ్యపడదని తనకు ముందే తెలుసని ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించడంపై ఇరాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం అనే పదాలను ట్రంప్ కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకున్నారని నిరసనకారులు మండిపడుతున్నారు. ఈ విమర్శలపై స్పందించిన వైట్ హౌస్ ఇరాన్ అణు ఆయుధాలు సాధించకుండా నిరోధించటమే తమ ప్రధాన లక్ష్యమని, ఇది యావత్ ప్రాంతంతో పాటు ఇరాన్ ప్రజల భద్రతకు కూడా మేలు చేస్తుందని సమర్థించుకుంది. అయితే ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 1700 మందికి పైగా ఇరాన్ పౌరులు ప్రాణాలు కోల్పోగా వారిలో మొదటి రోజు స్కూల్పై జరిగిన దాడిలోనే 175 మందికి పైగా చిన్నారులు మరణించారు. 1991లో ఇరాక్ షియాలు తిరుగుబాటు చేసినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ మద్దతు ప్రకటించి ఆ తరువాత చేతులెత్తేసిన ఘటనను విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ వైఖరి వల్ల ఇరాన్ ప్రజలకు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వడమే కాకుండా అదే నియంతృత్వ ప్రభుత్వం కింద మగ్గక తప్పని పరిస్థితి దాపురించిందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.